హాయ్ అండి, నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లెర్నింగ్ లెన్స్ ఛానల్. ఇవాళ దొండకాయ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడవనివ్వాలి. ఇవి వేడయ్యేలోపు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరియు 2-3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నూనె వేడైంది చూడండి. ఇప్పుడు ఎండుమిర్చి మరియు తాలింపు గింజలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చితో పాటు కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. మరియు 4-5 వెల్లుల్లి రెబ్బలు కావాలంటే కొంచెం ఎక్కువగానే దంచుకొని పెట్టుకోవచ్చు. నేనైతే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇలా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని ఈ తాలింపులోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో కొంచెం కరివేపాకు తక్కువగా ఉందండి, కానీ కరివేపాకు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వీలైనంత వరకు కరివేపాకుని తాలింపులోకి ఎక్కువగానే వేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదండి ఈ తాలింపు. అప్పుడు మనం ఈ చూపిస్తున్నటువంటి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ దొండకాయ ముక్కలండి. ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే దొండకాయ ముక్కలకి మట్టి ఎక్కువగా ఉంటుంది. సో అవి శుభ్రంగా కడుక్కొని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపులోకి ఈ విధంగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఈ తాలింపులోకి వేసుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గడానికైనా వేగడానికైనా టైం ఎక్కువ పడుతుంది. అందుకనే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుందండి. అందుకని నేను దొండకాయ ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వెంటనే యాడ్ చేస్తున్నానండి. ఇలా సాల్ట్ ఒక దగ్గరే వేయకుండా ఇలా అక్కడక్కడ అలా జల్లుతూ వేసుకోవాలండి. ఒక దగ్గరే సాల్ట్ అనేది వేసేయకూడదు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కళాయి మొత్తం పరిచినట్టుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత 3-4 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. పసుపు అందరూ కొంచెం తక్కువ వేసుకుంటారు, నేను ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకుంటున్నానండి. పసుపు కొంచెం ఎక్కువ వేయడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందువల్ల కొంచెం పసుపుని ఎక్కువ వేస్తున్నానండి. వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కర్రీ చూడండి ఇలా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. నేను స్టీల్ కళాయిలో చేస్తున్నాను. నేను ఎక్కువగా స్టీల్ కళాయి మరియు క్యాస్ట్ ఐరన్వి వాడతానండి. తెల్ల కళాయిలు ఎక్కువగా వాడకండి, అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంచెం అడుగు పడతాయి స్టీల్ కడాయిలు, కాకపోతే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. దొండకాయ కర్రీ కట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ దాన్ని కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా టైం ఎక్కువే పడుతుందండి. అది మనం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకుంటూ అలా ఉండాలి. కానీ కర్రీ అయిన తర్వాత మాత్రం దొండకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అది కట్ చేయడం, వండడం, కూర చేయడం అయినా ఫ్రై చేయడం అయినా టైం పడుతుంది. కానీ పిల్లలందరికీ ఇష్టమైన కర్రీ అండి, చాలా బాగుంటుంది.
దొండకాయ విత్ ఆనియన్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందండి. ఫ్రైస్ ఎక్కువగా పెట్టకండి పిల్లలకి, హెల్త్కి అంత మంచిది కాదు, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కాబట్టి కర్రీస్ లాగే ప్రిఫర్ చేయండి. పప్పు అలాంటివి చేసినప్పుడు ఫ్రైస్ సైడ్ డిష్గా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా కర్రీస్ని ప్రిఫర్ చేయండి. ఈ విధంగా 4-5 సార్లు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత స్పూనున్నర కారం యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని మొత్తంగా ఇలా కొంచెం కొంచెంగా జల్లుకుంటూ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్తో ఇలా మొత్తం కలుపుకోవాలి. 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత అడుగంటకుండా 2-3 సార్లు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ కర్రీ అందరూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అలా చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లో హెల్త్కి సంబంధించిన, డైట్కి సంబంధించిన రెసిపీస్ కూడా ముందు ముందు పెడతానండి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.